బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాము. ఏదైతే నిన్న ఆలి గారికి వచ్చిన నోటీస్ పైనైతే తనైతే స్పందించారు. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎక్మామికి సంబంధించిన గ్రామ పరిధిలోనే అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నట్టు కూడా అక్కడ కార్యదర్శి నిన్న నోటీసులు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా చూసాము. గతంలో కూడా 5వ తారీఖు ఈ నెల 5వ తారీఖు కూడా తనకి ఒకసారి నోటీసులు ఇచ్చినప్పుడు స్పందించకపోగా మళ్ళీ 22వ తారీఖు కూడా తనకైతే నోటీసులు ఆలి గారి అక్కడ సంబంధించిన ఎవరైతే ఆ ఫామ్ హౌస్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. దానిపైన ఆలి గారు స్పందించారు. నేను ఒక కన్వెన్షన్‌కి అక్కడ లీజ్‌కి ఇచ్చారని కూడా తనైతే చెప్పడం అయితే జరిగింది. ఆ కన్వెన్షన్ కొంత కట్టడాలు ఏవైతే కడతా ఉన్నాయో ఆ కట్టడాల మీద అక్కడ ఆమె నోటీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని కూడా ఆలి గారు అయితే వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలి గారికి అక్కడ 9 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 2 ఎకరాలలో కొంత కట్టడాలు అయితే తనైతే చేయడం అయితే జరిగింది. ఫామ్ హౌస్ అయితే కట్టుకోవడం అయితే జరిగింది. ఇంకా కొద్ది స్థలంలో కూడా కొంతమందికి లీజ్‌కి ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో దాదాపుగా అక్రమాలు కట్టడాలు కడతా ఉన్నారన్నట్టు కూడా ఆలి గారికి అయితే నోటీసులు యజమాని ఆ భూమికి సంబంధించిన యజమాని ఆలి గారు కావడం వల్ల ఆలి గారికి అయితే నోటీసులు ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. దాని మీద ఆలి గారు కూడా స్పందించారు. ఇవేవైతే నోటీసులు ఉన్నాయో అక్కడ మా ఫామ్ హౌస్ అయితే ఉండడం అయితే జరిగింది. దానిలో కొంత కన్వెన్షన్కి అయితే మేమైతే లీజ్కి అయితే ఇచ్చాము. ఆ లీజ్లో కట్టడాల మీద అయితే తను మాకు నోటీసులు అయితే ఇచ్చింది. దానిపైన ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటి మీద మేము ఖచ్చితంగా వాళ్ళ అనుమతులు తీసుకుంటాము అని తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. తను ఏవైతే కట్టడాలు ఉన్నాయో వాటి మీద ఇప్పుడు చర్యలు తీసుకోవడానికి అక్కడ గ్రామ కార్యదర్శి గారు సంధ్యారాణి గారు అయితే చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఏదైతే ఆలి గారికి సంబంధించిన 9 ఎకరాలు వాళ్ళ గ్రామ పరిధిలో వస్తా ఉన్నాయి. అక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్కడ ఎలా కడతారు ఫామ్ హౌస్ అని కూడా తనైతే ప్రశ్నిస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. ఆలి గారికి మరి 2 సార్లు నోటీసులు అయితే అందింది. తర్వాత చర్యలు తీసుకుంటామని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఆలి గారు స్పందించడం జరిగింది. నేను అది ఒక కన్వెన్షన్‌కి ఇవ్వడం అయితే జరిగింది. ఆ కన్వెన్షన్ వారు కడుతున్న నిర్మాణాలపైన తను మాకు నోటీసులు అయితే అందాయి. ఆ నోటీసుల మీద మేము ఎటువంటి అంటే అక్కడ కడుతున్న కన్వెన్షన్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా నిలిపివేయాలని తను నోటీసులు అయితే ఇచ్చింది. సరైన టైంలో తను నోటీసులు అయితే ఇవ్వడం ద్వారా మేము దానికి ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే గవర్నమెంట్‌కి ఎటువంటి రూల్స్ పాటించాలో ఆ రూల్స్ మేము పాటిస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. ఆలి గారు అక్కడ కడుతున్న ఏదైతే వాళ్ళకి ఇచ్చిన తను లీజ్‌కి ఇచ్చిన భూమి ఏదైతే ఉందో ఆ లీజ్‌కి సంబంధించిన వివరాలతో పాటు తను అక్కడ కడుతున్న వాటి మీద కూడా పర్మిషన్ తీసుకుంటాము ఖచ్చితంగా అని కూడా తనైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే వికారాబాద్ జిల్లాలోని నవాబుపేట మండలం ఎక్మామిడికి సంబంధించిన ఫామ్ హౌస్ మీద ఈ ఇష్యూ అయితే జరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా ఏదైతే ఆలి గారికి నోటీసులని మనం అయితే వింటా ఉన్నామో ఆ నోటీసులు మన హైడ్రా నోటీసులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా అంటే అక్కడ అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద గతంలో హైదరాబాద్లో చూసాము మనము. ఏవైతే హైడ్రా హల్చల్ చేసిన విషయాలు అక్రమ కట్టడాలపైన కూల్చివేయడానికి సిద్ధమైన విషయాలు కూడా చూసాము. అదేవిధంగా ఆలి గారు కూడా అక్కడ వాళ్ళ ఫామ్ హౌస్ కూడా కొంత 9 ఎకరాల భూమి ఆలి గారికి ఉంటే అందులో 2 ఎకరాలు కూడా తన ఫామ్ హౌస్ ఉండడం అయితే జరిగింది. దాంట్లో కొంత భాగం కూడా లీజ్‌కి ఇచ్చిన దాఖలాలు అయితే కనబడుతుంది. ఆ లీజ్ ఒక కన్వెన్షన్‌కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ కన్వెన్షన్ కట్టడానికి అయితే వాళ్ళైతే చేస్తా ఉన్న ఆరోపణలో ఎటువంటి అక్కడ వాటికి సంబంధించిన ఇల్లు కడుతున్నామని పర్మిషన్ తీసుకోకుండా ఆలి గారు చేపడతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే లీజ్‌కి ఇచ్చారో లీజ్‌కి ఇచ్చే వాళ్ళు అక్కడ కట్టడాలు చేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అనుమతులు తీసుకునే విధంగా నేను ప్రోత్సహిస్తాను. ఇక్కడ గవర్నమెంట్‌కు ఎటువంటి రూల్స్ ఉన్నాడో ఆ రూల్స్ నేను కూడా పాటిస్తానని గాని ఆలి గారు చెప్పిన దాఖలాలు అయితే కనబడతా ఉంది. క్లియర్ కట్‌గా మనము ఆలి గారిని మనమైతే చూడొచ్చు. గతంలో కూడా తన ఫామ్ హౌస్‌లో తను వాళ్ళ కుటుంబ సభ్యులతోని కూడా ఉన్న సందర్భాలు కూడా మనం చూసాము. ఆ ఫామ్ హౌస్ సంబంధించి కొంతవరకు పర్మిషన్ తీసుకోలేదని కూడా అక్కడ కార్యదర్శి సంయుక్త గారు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇష్యూ మాత్రమే ఇది పొలిటికల్ ఇష్యూ కాదని కూడా మన ఆలి గారు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నదంటే మనం ఏదైతే ఆంధ్రాలో మనం చూస్తూ ఉన్నాం గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించిన నాయకుల పైన ఏదైతే వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన వ్యక్తుల పైన మరి నోటీసుల పరంపర నడుస్తూ ఉంది. కాబట్టి ఇది తెలంగాణ సంబంధించిన తెలంగాణ హైడ్రా ఏదైతే ఉందో వికారాబాద్ జిల్లాలోనే నవాబుపేట మండలం ఎక్మామిడి గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇష్యూ తనైతే నోటీసులు తీసుకున్నాను. 2 సార్లు నోటీసులు అయితే వచ్చాయి. అక్కడ ఎవరైతే మా పనులు చేసే వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీసులు అయితే అందాయని కూడా తనైతే వ్యక్తం చేయడం అయితే జరిగింది. దాని మీద సానుకూలంగా మేము తనని స్పందిస్తాము. తనకి ఎటువంటి ధృవీకరణ తీసుకోవాలో కాకుండా అక్కడ
తనకి ఆలి గారికి భారీ ఫైన్ పడే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఒకవేళ ఎందుకంటే అక్రమ కట్టడాలు కాబట్టి అక్కడ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా కడతా ఉన్నాడు కాబట్టి ఒకవేళ పర్మిషన్ తీసుకుంటా ఓకే. ఒకవేళ పర్మిషన్ తీసుకోకుంటే ఫామ్ హౌస్‌ని కూల్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ అక్కడ పర్మిషన్ రాకుంటే తను ఫైన్